సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ ఒక నీలి కథ. రచన శ్రీకంఠ స్ఫూర్తి. నీలి పూర్తి పేరు నీలమ్మ. ఆమె ఆ గదిలో ఒక మూల దిగులుగా కూర్చుంది. నీలికి అయోమయంగా ఉంది. అర్థం కాకుండా ఉంది. తన పరిస్థితి తనకే జాలిగా, దయనీయంగా ఉంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎలా ముందుకెళ్లాలో దారి కనపడడం లేదు. ఏదో వింత జంతువు నీలిని చూసి వికృతంగా నవ్వుతోంది. తనను కబలించడానికి సిద్ధంగా ఉన్నానంటోంది. దొరికినప్పుడల్లా శరీరంలో ఏ భాగానికి ఆ భాగం కొరుక్కు తింటూనే ఉంది. చివరకు ఈ రోజు రాత్రికి పూర్తిగా మింగేయటానికి ముహూర్తం పెట్టేసింది. ఎలా ఎలా ఇప్పుడు? ఏం చేయాలి? నీలి ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. అది ఊరికి కాస్త ఎడంగా ఉన్న ఏలినవారి వెనకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహం. 2 భాగాలుగా విడగొట్టిన ఆ వసతి గృహంలో ఒక భాగంలో హాలు లాంటి పెద్ద గదిలో నలుమూలలా వరుసగా తెల్లటి సివెండి రేకులతో చేసిన పుస్తకాల పెట్టెలు, సామాన్లతో నిండిన రంకు పెట్టెలు ఉన్నాయి. అక్కడక్కడ పరిచి ఉన్న నల్లటి కంబళ్ళు ఉన్నాయి. ఆ కంబళ్ల మీద బద్ధకంగా నిద్రపోతున్న అమ్మాయిలు ఉన్నారు. అక్కడ అరకొర సౌకర్యాలే ఉంటాయి. ఏదీ ఎదురు తిరిగి ప్రశ్నించకూడదు. వాళ్ళు ఏది పెడితే అది తినాలి. కిక్కురు మనకుండా ఉండాలి. రాత్రుళ్ళు అర్ధాకలితోనే పడుకోవాలి. అవసరాలన్నింటికీ రాజీ పడుతూ ఉండాలి. తిట్టినా కొట్టినా భరిస్తూ ఉండాలి. చీదరించుకున్నా దులిపేసుకోవాలి. వీటన్నిటికీ నీలి అలవాటు పడింది. కాని ఇప్పుడు నీలికి ఏడుపు ముంచుకొస్తుంది. గంట క్రితం రేకు తలుపుల స్నానాల గదిలో స్నానం చేసి పలచటి నైటీ వేసుకొని తన గదివైపు నెమ్మదిగా అడుగులు వేస్తోంది నీలి. సందు చివర కనపడకుండా నిలబడ్డ బంగార్రాజు అదాటుగా నీలిని ఆపి ఛాతీమీద చెయ్యివేసి నొక్కి గుండెల్ని నలిపి మెలిపెట్టి వదిలాడు. చాలా నొప్పిగా అనిపించింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇది మొదటిసారి కాదు. నెల రోజులుగా ఇలా చాలాసార్లు చేశాడు. ఒంటరిగా దొరికితే చాలు, ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటాడు. శరీరంలో తాకకూడని ప్రదేశాల్లో చెయ్యివేసి ఆబగా, ఆత్రంగా నొక్కి నలిపి వదిలిపెడతాడు. హింస, దాడి, పైశాచిక ఆనందం. బంగార్రాజు ఆ వసతి గృహానికి సంక్షేమ అధికారి. 30 మంది అమ్మాయిల్ని, 30 మంది అబ్బాయిల్ని కళ్లల్లో పెట్టుకుని కాపాడాల్సిన తండ్రిలాంటివాడు, సంరక్షకుడు. కాముక కోరికలతో కౌమార వయసులో ఉన్న అమ్మాయిల్ని లైంగికంగా వేధించి ఆనందిస్తున్నాడు. ఇది తన హక్కు అన్నట్టుగా, తనకు ఎవరూ అడ్డు చెప్పలేరన్నట్టుగా, హద్దు అదుపు లేనట్టుగా రెచ్చిపోతున్నాడు. ఈ వసతి గృహంలో చాలామంది ఆడపిల్లలున్నారు. ఎవరికీ చెప్పుకోలేని కష్టం తనకే వచ్చింది. ఏం చెయ్యాలి? నీలికి దుఃఖోద్వేగం ఆగడం లేదు. బంగార్రాజు కాక ఆ వసతి గృహానికి సహాయ సంక్షేమ అధికారిని అనసూయ కూడా ఉంది. ఆవిడ బంగార్రాజు ముందు మాట్లాడదు. అతనికి లొంగినట్టే ఉంటుంది. పిల్లలు ఎవరేం చెప్పుకున్నా నోరు విప్పదు. నిస్సహాయురాలు. పైగా కాలికి పోలియో వచ్చిన కారణంగా దివ్యాంగురాలైంది. నీలి 9వ తరగతి చదువుతోంది. 15 ఏళ్ల వయసు. వయస్సును మించి ఎదిగిన యవ్వన రూపం. తల్లి లేదు, తండ్రి లేడు. ఉన్న అమ్మమ్మ ఒకతే చిన్నా చితకా పనులు చేసుకుంటూ అవసాన దశలో ఆపసోపాలు పడుతోంది. వచ్చే సంవత్సరం 10వ తరగతి గట్టెక్కి మంచి మార్కులు తెచ్చుకుంటే ఆ మార్కుల వల్ల ఏదో ఉపాధి దొరికితే అమ్మమ్మకు సహాయపడాలన్న ఆశ నీలిది. కాని బంగార్రాజు హింస, దౌర్జన్యం ఎలా తట్టుకునేది? ఏం చేసేది? నీలికి దిక్కుతోచడం లేదు. బంగార్రాజు ఈరోజు సందు చివర ఛాతీమీద చెయ్యి వేసి నొక్కి నలిపి వదిలిపెట్టిన తర్వాత సిగ్గుతో, అవమానంతో దుఃఖం పొంగి పొర్లి వస్తుండగా నీలి
గబగబా అడుగులు వేసింది. బంగార్రాజు గబుక్కున చేయి పట్టుకున్నాడు. నీలి చేతిలో 2 500 కాగితాలు పెట్టి గుప్పెట మూశాడు. ఆగు నీలి, అట్లా భయపడతావేం? నువ్వంటే నాకిష్టం. నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? భయపడకు, నీకు నేనున్నాను. ఏం కావాలన్నా చేస్తాను. ఏం తెచ్చిపెట్టమన్నా తెస్తాను. ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు, సరేనా? ఈరోజు సాయంత్రం చిన్న పనిమీద పట్నం వెళ్లి సాయంత్రానికల్లా తిరిగి వస్తాను. నాది 8 గంటల డ్యూటీ. రాత్రి 10:30కు. జాగ్రత్తగా విను. అందరూ నిద్రపోయిన తర్వాత డాబా మీద నీళ్ల ట్యాంక్ దగ్గరికి నువ్వొక్కదానివే రావాలి. వస్తావు కదూ? నువ్వొస్తావు, అంతే, రావాలి. ఒక్కసారి. ఆ పైన నిన్నేం చెయ్యను. నిన్ను ముట్టుకోను. మంగ, కృష్ణవేణి, కరుణ, రాణి మళ్ళీ వాళ్ళ జోలికొచ్చానేమో అడుగు. ఏమంటావు? సరేనా? అమ్మో, మంగ, కృష్ణవేణి, కరుణ, రాణి అందరూ బంగారాజు చేతిలో. నీలి మనసు విలవిలలాడిపోయింది. కళ్ల ముందు వాళ్ల ముఖాలు దీనంగా కనపడుతున్నాయి. నువ్వు రాకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా? జ్యోతి గుర్తుందిగా? అలాగే జరుగుతుంది. బంగారాజు మాటలకు నీలి భయంతో ఒరికిపోయింది. 10వ తరగతి చదివే జ్యోతి రంగబాబుల మధ్య ప్రేమ వ్యవహారం నిజమో కాదో అందరికీ తెలిసిపోయింది. అందరి కళ్ళు కప్పి ఏకాంత ప్రదేశంలో హద్దులు దాటుతూ దొరికిపోయారన్న నేరాన్ని రుజువు చేశారు. జ్యోతి అందరి ముందు ఘోరంగా అవమానితురాలైంది. ఆ పిల్ల చదువు అర్ధంతరంగా ఆగిపోయింది. టీసీ తీసుకుని బోరున ఏడుస్తూ బయట ప్రపంచంలోకి వెళ్లిపోయింది. రంగబాబు పరిస్థితి కూడా అంతే. అంతా బంగారాజే చేశాడని చెప్పుకున్నారు. సరేనా? సరే అను. రాత్రి 10:30కు నీళ్ల ట్యాంకు దగ్గరికొస్తావు కదూ? బంగారాజు హూంకరింపు. ఆ క్షణంలో ఏం చెప్పాలో అయోమయం. ఏదీ నిర్ణయించుకోలేని అసక్తత. అలాగేనని చెప్పి తల పగ్గించి అక్కడ్నుంచి తప్పించుకుని పోయింది నీలి. బంగారాజు తృప్తిగా నవ్వుకున్నాడు. రాత్రికి తను ఒంటరిగా నీళ్ల ట్యాంకు దగ్గరికి వెళ్ళాలి. నీలి గుండెలు దడదడలాడుతున్నాయి. ఏం నీలి, అలాగ మూల కూర్చునిపోయినావేటి? ఆ కళ్ళలో నీళ్ళేటి? ఒంట్లో బాలేదా? భోజనాల గంట కొట్టినారు, వెళ్దాంపా. నేస్త్రాలు పైడి పిలుపుతో ఆలోచనల నుంచి అదిరిపడి లేచి కూర్చుంది నీలి. ఒంట్లో బాగానే ఉంది, మనసే బాగోలేదు. నీలి జవాబు చెప్పింది. నీ బాధేంటో నాతో చెప్పి. నా సెల్లిలాంటిదాని కాదా? సిటికలో నీ బాధకు సెల్లి సీటీ రాయనా ఏటి? పైడి హామీ ఇచ్చింది. కొన్ని బాధలు పైకి చెప్పుకోలేం పైడి. మన బతుకులింతే. పద, భోజనాలకెళ్దాం. నీలి ముందుకు దారితీసింది. ఇద్దరూ గదిలోంచి బయటికొచ్చారు. నువ్వు చెప్పనేదనుకో, నా మీదొట్టే మరి, నేను సచ్చినంతా. నీలి చేతిని తన చేతిలోకి తీసుకుని ఒట్టేసింది పైడి. వరండాలో ఆడ మగ పిల్లలు విడివిడిగా కూర్చున్నారు. సహాయ సంక్షేమాధికారిణి అనసూయ పిల్లలతో భోజనాలకు ముందు ప్రార్థన చేయిస్తుంది. ఓం సహనాభవతు సహనౌ భువంతు అంటూ మొదలెట్టి ఓం శాంతి 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 అంటూ అనసూయ పలుకుతుంటే పిల్లలంతా శాంతి మంత్రం వల్లెవేశారు. పిదప 2 పనివాళ్లు, 3 పెద్ద పిల్లలు వడ్డిస్తుంటే అందరూ కబుర్లు చెప్పుకుంటూ మధ్యాహ్న భోజనాలు ముగించారు. ఎవరి కంచం వాళ్లే కడుక్కొని బోర్లించారు. ఆదివారం కావడంతో ఒక్కొక్కరు గదుల్లోకి వెళ్లి విశ్రమిస్తున్నారు. కొందరు బట్టలు ఉతుక్కోవటం మొదలుపెట్టారు. మరికొంతమంది తలలు దువ్వుకుంటూ పేలదుబెనలతో చిక్కులు తీసుకుంటున్నారు. 2 మాత్రం అనసూయ అనుమతి తీసుకుని దగ్గర్లోని చిన్న బజారుకు ఏవో సామాన్లు కొనుక్కోవాలంటూ బయలుదేరారు. వారిలో నీలి కూడా ఉంది. నీలి ఆ సంక్షేమ వసతి గృహం నుంచి బయటపడింది. రాత్రి 10:30కు ఏమవుతుందో? బంగారాజు నీళ్ల ట్యాంకు దగ్గరికి రావాలని చెప్పాడు. రమ్మనమని హెచ్చరించాడు. రాకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు. పైకి మెట్లెక్కి వెళ్ళాలి. అంతా చీకటి. ఆ చీకట్లో నీళ్ల ట్యాంకు దగ్గర ఏం చేస్తాడో? ఏం జరుగుతుందో? తన దురదృష్టం ఎలా ఉందో? ఎన్నో ప్రశ్నలు నీలి మనసును, శరీరాన్ని కుదుపుతూనే ఉన్నాయి.
రాత్రి 7:30. బంగారాజు 8 గంటల డ్యూటీకి హుషారుగా తయారవుతున్నాడు. భోజనం చేశాడు. జేబులోని జర్దా కిల్లి నోట్లో వేసుకుని నములుతున్నాడు. బంగారాజుకు ఉత్సాహంగా ఉంది, ఉత్కంఠగా ఉంది, ఉద్వేగంగా ఉంది. రాత్రి 10:30కు నీలితో అనుభవాన్ని తలుచుకుంటే మనస్సు తుల్లిపడుతోంది. మణి, నేను డ్యూటీకి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా తలుపు వేసుకుని పడుకోండి. బయటికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు బంగారాజు. నాగమణి భోజనాల బల్ల మీద కంచాలు తీసిపడేసి చేతులు కడుక్కొని భర్త దగ్గరగా వచ్చింది. అమ్మా ఏం చేస్తోంది? పరీక్షలు దగ్గర పడుతున్నాయి. శ్రద్ధగా చదవమను. గదిలో చదువుకుంటుందా? అడిగాడు. లేదు, ఎందుకో ఏడుస్తూ పడుకుంది. నాగమణి నిర్లిప్తంగా అంది. ఏడుస్తూ పడుకుందా? కారణం అడిగావా? అడిగాను. తరిచి తరిచి అడిగితే కాని చెప్పలేదు. ఏమైందట? స్కూల్లో వాళ్ల పిఈటి సారు తరచూ ఏడిపిస్తున్నాడని చెప్పింది. కనపడినప్పుడల్లా తాకకూడని చోట తాకి నొక్కి నొక్కి వదిలిపెడుతున్నాడట. నాగమణి ఆవేదనగా అంది. ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదు? వెద్దవా, వాడి అంత చూస్తాను. ఉద్రేకంతో ఊగిపోయాడు బంగారాజు. అంతలోనే అతని ముఖ కవలికలు విచిత్రంగా మారిపోయాయి. గుండెల్లో ఏదో గుంజాటన మొదలయ్యింది. అంతేకాదు, నిన్న 500 నోట్లు 2 బలవంతంగా చేతుల్లో పెట్టి రాత్రి చీకటి పడ్డాక డాబా మీదికి నీళ్ల ట్యాంకు వెనక్కి రమ్మన్నాడంట. అంత మాట అన్నాడా? నీచుడు, నికృష్టుడు. వాడి మీద ఫిర్యాదు చేస్తాను. వాడి ఉద్యోగం ఊడిపోయేలా చేస్తాను. బంగారాజు మాటలు నోట్లో నుంచి ఎందుకో నీళ్లు నములుతున్నట్టుగా జారిపోతున్నాయి. అవసరం లేదు. అమ్మాయితో ప్రధానోపాధ్యాయుడికి 1, విద్యాశాఖాధికారికి 1 ఫిర్యాదులు రాయించాను. స్వయంగా అమ్మాయితో సంతకాలు పెట్టించాను. ఫిర్యాదులు అమ్మాయి వద్దే ఉన్నాయి. వాటిని ఇలా ఇవ్వు. ఆ దరిద్రుడికి తగిన శాస్తి చేస్తాను. అవసరం లేదు. నేనే ఆ ఫిర్యాదులు పట్టుకెళ్లి పిఈటి గాడికి చూపించాను. ఒరేయ్, ఉద్యోగం ఊడిపోయి పెళ్ళాం బిడ్డలతో రోడ్డున పడతావురా గాడిద కొడుక. నీకిదేం పాడబుద్ధి? మైనరు పిల్లల్ని ఇలా లైంగికంగా వేధిస్తే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందిరా. నీలాంటి వాళ్ల కోసం మరణశిక్ష కూడా ఖాయం చేసే చట్టం తయారైందిరా అని తిట్టి, భయపెట్టి, హెచ్చరించి మరీ వచ్చాను. నాగమణి స్థిరంగా అంది. నేనైతే వాణ్ణి అక్కడే ఆ చెంప ఈ చెంప వాయించి వదిలిపెట్టేవాణ్ణి. బంగారాజు ఉక్రోషంతో ఎగిసిపడ్డాడు. నేను అదే చేద్దామని. మరుక్షణంలో ఆ గదిలో చెల్లు చెల్లుమంటూ శబ్దాలు వినిపించాయి. ఆ పైన దబ్బుమని కిందపడ్డ శబ్దం కూడా వినిపించింది. చెట్టంత మొగుణ్ణి! బంగారాజు గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు జీరా. మాటలు పెగలడం లేదు. మరో మాట మాట్లాడేవంటే ఇంట్లో నీ బండిలో పెట్రోల్ ఉంది. అగ్గిపుల్ల గీసి ఖబర్దార్. నాగమణి ఉగ్రరూపం చూసి బంగారాజు భయంతో బిగుసుకుపోయాడు. ఆమె ముందు మూగవాడిలా మోకరిల్లినట్టుగా నేలపై పడి ఉండిపోయాడు. నాగమణి బుసలు కొడుతూనే ఉంది. ఆమె కళ్లల్లో నీలి అనే హాస్టల్ అమ్మాయి రూపం కదిలింది. ఆ పిల్ల మధ్యాహ్నం ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. కన్నీళ్లతో కాళ్లమీద పడింది. తన కథంతా చెప్పుకుంది. భర్త బంగారాజు నుంచి రక్షించమని బోరుమని ఏడ్చింది. నీలి, నీకు నేనున్నానమ్మా. ఇకపై నా భర్త వక్రదృష్టి నీ మీద కాని నీ వాళ్ల మీద కాని పడదు అని భరోసా ఇచ్చింది. ఇకనన్నా నీలిలాంటి నీలి కథలకు అంతం పలకాలి అంటూ అభయహస్తాన్ని అందించింది. నాగమణి తన అభయహస్తాన్ని గుండెల మీద దిటువుగా వేసుకుని కిందపడ్డ భర్త బంగారాజు వైపే చూస్తోంది. బంగారాజు సిగ్గుతో, అవమాన భారంతో భార్య ముఖంలోకి తలెత్తి చూడలేకపోతున్నాడు. ఇకపై తలెత్తలేడేమో.